మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. రాజకీయ నాయకులు వాడే భాష రోజురోజుకు అధోగతి పాలవుతూ ఉన్నది. జనం వినలేకపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తిట్లను ఎంచుకుంటున్నారు. రాజకీయ నాయకులు అంటే అసలు హుందాగా మాట్లాడరా అనే సందేహం కూడా వస్తూ ఉన్నది. ఎవరో చిన్న చితక నాయకులు గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటే అది వేరు. రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా సభ్య సమాజం వినలేని భాష మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంటుంది. లత్కోర్గాడని, లఫూట్ అని, లఫంగ్ అని, వెధవ అని, నువ్వు మగాడివే అయితా అని, నువ్వేమైనా గాజులు తొడిగించుకున్నావా అని, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి భాష మాట్లాడుతున్నారు. స్త్రీలను అవమానించేలాగా భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంకొక కొత్త తిట్టు ఒకటి వచ్చింది. అదేంటంటే బట్టలు ఊడదీసి కొడతానని. ఈ బట్టలు ఊడదీయటం ఏంటో నాకు అసలు ఎందుకు వాడుతున్నారో ఈ మాట అర్థం కావట్లేదు. అంటే పల్లెటూళ్ళలో బాగా ఏదైనా కోపం వచ్చి బాగా తిట్టుకునేటప్పుడు పల్లెటూళ్ళు ఎక్కడో పొలాల్లోనూ వాటిలోనూ ఎక్కడో నేను ఎరగదంతా నేను మక్కెలు ఎరగదంతానో, లేకపోతే నరికి పోగులు పెడతానో, నేను చంపి కాకులు గద్దలకి వేస్తానో, ఇట్లాంటి రకరకాల సాంప్రదాయకమైనటువంటి తిట్లు మనకు చాలా ఉన్నాయి. ఈ సాంప్రదాయకమైనటువంటి ఈ తిట్లు కాక కొడతానంట వేరు, కర్రుగాల్చి వాళ్తా పెడతానంట వేరు, కర్రుగాల్చి వాత పెడతాననటం వేరు. ఇది కూడా ఉంది. చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో కర్రుగాల్చి వాత పెడతానని అనటం అన్నది చాలా ఇడియోమాటిక్గా చాలా విస్తృతంగా వాడుకలో ఉంది. కానీ ఇటీవల సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉండి బట్టలు ఊడదీసి ఉరికిస్తానని అంటాడు. అసలు మామూలుగా విడిగా ఎక్కడో చాటుగా మాట్లాడుకునే మాటల్లో కూడా ఈ మాట చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. సాక్షాత్తు అనేశాడు ఆయన. నిన్న అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతానని అన్నాడు. ఈ బట్టలు ఊడదీసి కొడతానంటే ఆ పోలీసు నాయకుడు ఒక ఆయన ఏమంటాడంటే, ఇది నువ్వు ఇచ్చిన బట్టలు కావి, కాకి బట్టలు, ప్రభుత్వం వారు ఇచ్చిన బట్టలు అని చెప్పి దాన్ని తిప్పికొట్టాడు. ఇది ఎందుకు అసలు? మీరు కొడతానండి, ఈ బట్టలు ఊడదీయటం, ఈ బట్టలు ఊడదీసే సెంటిమెంట్ ఏంటి అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇది అవసరమా అంటున్నారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పెద్ద స్థాయి నాయకులు చాలా హుందాగా మాట్లాడటం, అవతలి వాళ్ళని విమర్శించేటప్పుడు కూడా చాలా హుందాగా విమర్శించటం, అనుచితమైన భాష మాట్లాడకపోవటం, అనుచితమైన భాష మాట్లాడితే నా స్థాయి తగ్గిపోతుందని చెప్పి ఒకప్పుడు నాయకులు అనుకోవడం మనం నిన్న దాకా చూసాం. కానీ మరి ఇటీవలి కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు చాలా అనుచితమైనటువంటి భాషను వాడుతున్నారు. దీనివల్ల వాళ్ళ స్థాయి పెరగదు, తగ్గిపోతుంది. వాళ్ళ స్థాయి చాలా తగ్గిపోతుంది. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రజలకు ఒక రకమైన ఏవగింపు కలుగుతూ ఉన్నది. అసలు నువ్వు మగాడివేనా, నువ్వు మగాడివైతే అని చెప్పి మాట్లాడితే అది ఆడవాళ్ళని ఎంత అవమానిస్తుందో మీకు అర్థం కావట్లేదు. అంటే రాజకీయ రంగంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లాగా మగవాళ్ళే ఉన్నారా, ఆడవాళ్ళు లేరా? అసలు ఆడవాళ్ళు రాజకీయ రంగంలో ఉండటం వేరు, ఉండకపోతే మాత్రం అంటే అంత కించపరిచేలాగా మాట్లాడతారా? ఇలా చాలా సందర్భాలు వచ్చింది. ఒకప్పుడు ఇంటికి పసుపు కుంకుమ గాజులు చీరలు పంపించేవాళ్ళు. ఇట్లా కూడా జరిగినాయి వార్తలు, చాలా సందర్భాల్లో వచ్చినాయి. అప్పుడు కూడా చాలా దాని మీద చాలా విమర్శ వచ్చింది. అంటే మీకు ఆడవాళ్ళంటే అంత తక్కువ అని చెప్పి చాలా పెద్ద విమర్శ వచ్చింది. ఇటీవల కాలంలో కొత్త ఫ్యాషన్ వచ్చింది. అంటే మా మీద వాడు చాలా అసూయ పడిపోతున్నాడు, గ్యాస్ వస్తుంది ఆయనకి, అసూయ వచ్చి గ్యాస్ బాగా వచ్చేస్తుంది, అది ఆయనకి కడుపు ఉబ్బిపోతుంది అని చెప్పి యూనో ప్యాకెట్లో పంపించాడట. ఇది బాగానే ఉంది, చాలా సరదాగా ఉంది, సరదాగా నవ్వుకోవటానికి యూనో ప్యాకెట్లో పంపించడం అనేది కొత్త నిరసన అని చెప్పి తెలుస్తూనే ఉంది, బాగానే ఉంది అది. కానీ ఇది చాలా
ఏహ్యమైనటువంటి ఒక రకమైన ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్స్ని రాజకీయ నాయకులు ఆపేస్తే చాలా మంచిది. అది వాళ్ళ హుందా, వాళ్ళ గౌరవం మాట పెరుగుతుంది. అది ఒక పివి నరసింహారావు గారు కానీ ఆ తరం నాయకులు ఎవరు ఇట్లా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, లేకపోతే అంజయ్య గారు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ, అట్లాగే తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఆయన విమర్శించడం, అవతల వాళ్ళని విమర్శించేటప్పుడు కూడా చాలా సరదాగా గమ్మత్తుగా విమర్శించేవాడు ఆయన. ఈ రకమైనటువంటి నాయకులు మనకు ఉండినారు, చాలా మాట్లాడుతున్నారు. ఒక నెహ్రూ గారి ఉపన్యాసం అంటే ఆ రోజుల్లో రేడియోల దగ్గర కురికేవాళ్ళు. పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసం ఉంది పలానా చోట ఖమ్మంలోనో ఎక్కడో బెజవాడలోనో పెడుతున్నారంటే బండ్లు కట్టుకొని పోయి జనం కూర్చొని వినేవాళ్ళు. ఇలాంటి నాయకులు ఉన్నటువంటి మనం ఇలాంటి మాటలు ఎందుకు వినవలసి వస్తుందని చెప్పి తెలుగు వాళ్ళు బాధపడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో తవిడి అని అన్నప్పుడు, జయలలితని తెవిడి అని తిట్టినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత అక్కడ భాష కూడా ఇట్లాగే ముదిరిపోయింది. అక్కడ భాష కూడా వినలేని భాష ఒకటి అక్కడ కూడా చేరిపోయింది. ఇది రాజకీయాల్లో రకరకాల అవాంఛనీయమైనటువంటి విషయాలన్నీ పెరిగిపోయినాయి. డబ్బులు పంచడం, రకరకాల ప్రలోభాలు పెట్టడం, ఇవన్నీ పెరిగిపోయినాయి. అది కాదండి, అది ఒక రకమైనటువంటి అధోస్థాయి. కానీ ప్రతిరోజు మాట్లాడుకునే భాష, అందులో సోషల్ మీడియా పెరిగిపోయింది, విపరీతంగా టీవీ ఛానళ్ళు పెరిగిపోయినాయి, విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళు పెరిగిపోయినాయి. మీరు మాట్లాడిన నిమిషాల్లోనే అందరికీ చేరుతున్నాయి. పిల్లవాళ్ళు వింటారు. పిల్లవాళ్ళు ఏం భాష నేర్చుకోవాలి? మీరు మాట్లాడే భాష విని ఏమి నేర్చుకోవాలి? రాజకీయాల్లో నాయకులకు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, విమర్శిస్తారు, ఇవన్నీ ఉంటాయి, సహజమే. కానీ రాజకీయ నాయకుడికి ఎంత కోపం వస్తే అంత కూల్గా మాట్లాడాలి. ఇది అసలు లక్షణం. అసలు రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఆయన మాట్లాడుతుంటే తన అభిప్రాయం అన్నది అసలు తన ముఖంలో ఏమనుకుంటున్నాడు అన్నది ఇతరులకు తెలియకూడదట. శకుని దుర్యోధనుడిని పిలిచి అంటాడు, అరే అల్లుడు దుర్యోధన, రాజు అయినటువంటి వాడు పబ్లిక్లో మాట్లాడుతుంటే అతని ముఖంలో భావం అన్నది ఏంటో ప్రజలకు తెలియకూడదు. నువ్వు మాట్లాడుతుంటే ప్రజలన్నింటినీ నీ ముఖంలో చదివేస్తారు నువ్వు మాట్లాడక ముందే అని చెప్పి, ఇది సరైన పద్ధతి కాదు, నీ ఆవేశపడబాక, ఆవేశం తగ్గించుకొని చెప్తాడు. అసలు రాజకీయ నాయకుడు అనేవాడు ఎంత ఆవేశం వస్తే అంత కూల్ అయిపోవాలా, అంత సున్నితంగా మాట్లాడాలి. అట్లాంటిది ఈ రోజున పరిస్థితి రివర్స్ అయిపోయింది. ప్రజలందరూ కూడా నాయకుల్ని కోరుకుంటున్నారు ఏమని, మర్యాదపూర్వకమైన భాష మాట్లాడండి. తెలుగులో చాలా కటువుగా మాట్లాడటానికి, చాలా తీవ్రంగా విమర్శించడానికి అవసరమైనటువంటి పదాలు చాలా ఉన్నాయి. మర్యాదపూర్వకంగానే అవతల వాడిని హర్ట్ చేయడానికి చాలా పదాలు ఉన్నాయి. అవేంటో చూడండి. ఇలా అనుచితమైన భాష, ప్రజలు ఏవగించుకునేటటువంటి భాష మానేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఇతర మిత్రులు దీన్ని ఫ్రీగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.